చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటే అదొక సినిమా డైలాగులోన ఇంకోలాగా అనిపిస్తుంది. కొంచెం వినగా వినకంటే మనకు నవ్వు కూడా పుట్టిస్తుంది. కానీ ఈ రోజున ఒక చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక పక్క పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో దాడి పట్ల కేంద్ర ప్రభుత్వంలో పెద్దలంతా చాలా సీరియస్‌గా ఉండి ఎన్నో చర్యలకు శ్రీకారం చుట్టారు. దాంట్లో అవన్నీ మనం చెప్పుకుంటూ పోతున్నాం. అదే కాకుండా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. అలాగే ఆహ్, త్రిదళాలకి అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలకి స్వేచ్ఛ ఇస్తున్నాను. మీరు ఏ విధంగానైనా చేయండి. ఒకవేళ మన వైపు దాడి చేయడానికి పాకిస్తాన్ వస్తే మటుకు మీ యాక్షన్ మీరు తీసుకోండి అని కూడా మోడీ గారు పచ్చ జెండా ఊపినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ ఈ పార్శ్వాన్ని పక్కన పెడితే యాక్చువల్లీ ఇంత సీరియస్‌గా ఉంది కండిషన్ అంతా ఉద్రిక్తంగానే ఉంది. భారతీయుల్లో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందా? యుద్ధం వస్తుందా? పాకిస్తాన్ మన మీద కూడా ఎదురుదాడి చేస్తుందా? అందులో ఏం జరుగుతుంది? ఏం నష్టం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఏ రకమైన యుద్ధ పరికరాలు వాడతారు? అలాగే ఏ దేశం చైనా ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? అమెరికా ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఒక క్యాబినెట్‌లో ఒక సంచలన నిర్ణయం ఈరోజు తీసుకున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇది టోటల్‌గా కాంట్రాస్ట్ సబ్జెక్ట్. అదేంటంటే మన దేశంలో ప్రగతి కావాలంటే ఏం చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇవాళ ఒక ప్రకటన చేశారు. ఏంటంటే అది జనాభా లెక్కలు, అలాగే కులగణన మళ్ళీ జరగాలి. అది స్టార్ట్ అవ్వాలనే ఒక తీర్మానం తీసుకున్నారు. దానికి ఆమోదం వచ్చింది. ఆ క్యాబినెట్ నిర్ణయం బయటకొచ్చింది. ఎందుకంటే ఈ మళ్ళా జనాభా లెక్కలు ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం. జనాభా లెక్కలు కూడా చాలా అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో చాలా ఏళ్ల క్రితం ఆహ్, కుల సర్వే ఒకటి జరిగింది. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్ అధికార పార్టీల్లో ఏం జరుగుతుంది అది ఇది అని చెప్పి వాళ్ళు చాలా చెప్పారు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. అయితే అశ్విన్ వైష్ణవ్ ఏం చెప్తారంటే మంత్రి, ఆ కుల సర్వే అది అంత కరెక్ట్‌గా అనిపించట్లేదు. దాంట్లో చాలా నిజాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. దాని మాట పక్కకు పెట్టి ఇప్పుడు సర్వేలేమి చెయ్యం. కుల గణన మాత్రమే చేస్తాం. జనాభా లెక్కలు చేసినప్పుడు దాంతో పాటుగా కుల గణన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ కుల గణన చేయాలి? ఆ కుల గణన జరిగితే ఏ కులం ఎంతమందున్నారు? ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులేమిటి? వాళ్ళకున్న సమస్యలేంటి తెలుసుకొని, ఆ కులాలకు ప్రత్యేకించి మనం ఏం చేయగలం? అనేది చేస్తుంది. ఇప్పుడు కులాల శాతం కరెక్ట్‌గా తెలియకపోవడంతో, ఆ గణన కరెక్ట్‌గా లేకపోవడంతో, ఆ కులాలకి కొన్ని చోట్ల అన్యాయం జరుగుతూ ఉండొచ్చు. ఏ రాష్ట్రమైనా సరే. దాన్ని మేము పరిష్కరించాలి మా ప్రభుత్వం వచ్చినప్పుడు. ఈ జనాభా లెక్కలకి ఎన్యూమరేటర్స్ అంటాం. ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో ఎంతమందున్నారు, ఏమిటి అని రాసుకుంటారు. అది ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రత్యేక పరిస్థితిలో కూడా జరుగుతుందనమాట. మొత్తం దేశంలో అంటే అది మొత్తం ఆ గ లె జనాభా లెక్కల విషయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయి కూడా వాళ్ళ ఇంట్లో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులున్నారు, వాళ్ళు ఎగువ ఈ దారిద్ర్య దిగువ రేఖన ఎక్కువున్నారు, తక్కువున్నారు కూడా ఆ మొత్తం ఇదంతా మాన్యువల్‌గానే జరుగుతుంది. దీనికేం ఆటోమేషన్ ఏం లేదు. ఇంటింటికి వెళ్లి ఎందుకంటే అందరూ దేశంలో 140,00,00,000 మంది ఉన్నారు అనుకుంటే అందరికీ కంప్యూటర్‌లో ఉండవు. అన్నీ ఆన్‌లైన్‌లో జరగవు. వీళ్ళందరికీ ఎవరికి బ్యాంక్ అకౌంట్‌లున్నాయి, ఎవరికి ఆధార్ అకౌంట్‌లున్నాయి. ఈ జనాభా లెక్కల్లో మొత్తం సహేతుకంగా మొత్తం వివరం తీసేసుకుంటారు. దాంతో పాటుగా కులగణన. ఆ కులగణ మీది ఏ కులం? ఆ ఈ కులం ఇందులో ఏ శాఖకొస్తారు, ఉపశాఖకొస్తారని వాళ్ళతోనే డిక్లరేషన్. ఎందుకంటే అధికారులు వాళ్ళు ప్రజల యొక్క కులాల్ని వాళ్ళు తెలుసుకోలేరు. దాంట్లో ఏ కులానికొస్తారు, ఏ ఉపకులానికొస్తారు అనేది తెలుసుకోరు. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ మనమే ఇవ్వాలి. నాది ఇదండి నా కులం. నా కులంలో నేను పడుతున్న బాధలివి. నాకు ఇది కావాలి. ఈ ప్రత్యేక సదుపాయాలు నాకు కావాలి అని ఆ గణనలో తెలుస్తుంది. ఇంక సర్వేలని చెప్పి వాళ్ళనేదో పెట్టి వీళ్ళు దొంగ లెక్కలేసి చేయడానికి లేదు. దీనికంతా నార్మల్‌గా ఏం చేస్తారంటే జనాభా లెక్కలకి సేకరణ విషయంలో గవర్నమెంట్ అఫీషియల్‌గానే టీచర్‌లని గాని అలాగే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు తీసుకుంటారు తప్పితే, పార్టీ కార్యకర్తలను, వాలంటీర్లను తీసుకోరనమాట. ఇది పక్కా ఒక ఫార్మేటెడ్‌గా ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారం జనమందరూ కూడా సహకరిస్తారు. వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్ చెప్పుకోవాలన్నమాట. నేను కాదు కదండీ ఆయన రెడ్డి అండి, లేదా ఈయన రాజు అండి అని చెప్పడానికి ఎవరు ఇంకోళ్ళు చూపించి చెప్పడానికి లేదు. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలన్నమాట. ఈ రకంగా చేస్తే దానికి ఇన్ని నెలల్లో, ఇంత స్టిప్యులేటెడ్ టైంలో ఆ లెక్కలేసి ఇవ్వండి, కులగణన చేసి ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఇదంతా అయిన తర్వాత ఇదంతా కంప్యూటరైజ్ అయిన తర్వాత దీనికి కరెక్ట్‌గా 100% దీనికి ఇది ఉంటుంది. అథెంటిసిటీ ఉంటుంది.
దీనికి. అప్పుడు ఈ ప్రభుత్వాలు కూర్చొని బడ్జెట్‌లో ఏ కులానికి ఎంత శాతం ఇవ్వాలి? ఇందులో ఎవరు వెనకబడిన కులాలున్నాయి? ఎవరు అగ్రకులాలున్నాయి? వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి ఏం తగ్గించాలి? వీళ్ళకి ఏం పెంచాలి? అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అలా లేనప్పుడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి అన్యాయం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా విద్యలో గాని, వైద్యంలో గాని, కొన్ని కొన్ని ఉద్యోగాల్లో గాని ముఖ్యంగా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ వెనకబడిన తరగతులు బట్టి ఇస్తారు. అది కరెక్ట్‌గా లేదనే విషయం అది మారుతూ ఉంటాయి సమీకరణాలు. అంతకుముందు చేసిన దానికి ఇప్పుడు కాబట్టి, ఈ అశ్విని వైష్ణవ్ ఆ బిల్లు తీసుకురావడం, దానికి ఓకే అవ్వడం. త్వరలోనే ఈ జనాభా సేకరణ అంటే జనాభా లెక్కలు, దాంతో పాటుగా కుల గణన. ఇంక ఇందులో సర్వేలు ఏం లేవు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? టీవీ ఉందా? ఇవన్నీ సర్వేల్లోకొస్తాయి. కాంగ్రెస్ మన ఇక్కడ తెలంగాణలో గాని, లేదా మీ ఇక్కడ జాతీయ స్థాయిలో గాని ఇటువంటి సర్వేలు నిర్వహించింది. అంటే గ్యాస్ సిలిండర్ ఉందా? సైకిల్ ఉందా? ఇవుందా? ఇదుందా? ఇవన్నీ వాళ్ళ ఉపయోగం లేదు. అసలు ఆ కులం ఏంటి? వాళ్ళ కులం నిజంగా ఏ కులంలో ఎంతమందున్నారు? కమ్యూనిటీ పరంగా లెక్కలేస్తే చాలు మాకు. మిగిలిన విషయాలు మాకు అవసరం లేదు. సర్వేలు అవసరం లేదు మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి దీనికి వీళ్ళు ఒక తీర్మానం తీసుకురావడం, దానికి ఆమోదం జరిగింది. చాలా గొప్ప విషయం ఏంటంటే నిజంగా ఇది సంచలనం. మన భారతదేశ ప్రగతికి మన జనాభా అంతా సుఖశాంతులతో ఉండాలి, అభివృద్ధి చెందాలంటే ఇలాంటివి నిజాయితీగా తెలుసుకోవాలి. ఏవో దొంగలేసులేసి ఇందాక చెప్పిన పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు ఏవో సర్టిఫికేట్లు ఇచ్చేసేసి అయిపోయిందనిపించి, ఆ సర్వేల వల్ల ఎవరికీ ఉపయోగం జరగట్లే. ఒకప్పుడే చూసాం మన తెలంగాణలో భూ సర్వే అని, ఆ సర్వే అని అలాంటి సర్వేలు జరుగుతాయి. ఒకసారి బీసీ సర్వే అని ఇంకోటి జరిగిన సర్వే జరుగుతుంది. దీనివల్ల ఆ తర్వాత ఏం జరుగుతుంది ప్రజలకి ఒనగూరేది ఏంటంటే ఏమి లేదు. దానికి ఖర్చు అవ్వడం తప్పితే ఏమి లేదు. దాని ద్వారా వాళ్ళకి ఏ రికార్డులొస్తున్నాయో అవి బయట పెట్టడానికి లేదు. ఆ రికార్డులు బట్టి ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మొత్తం జనాభా లెక్కలేంటి? దాని పరిస్థితి ఏంటి? అలాగే ఈ కుల గణన ఏంటి? కులాలేంటి? పరిస్థితి ఏంటి? తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి కులానికి సమానంగా న్యాయం జరుగుతుందని మనం ఆశించొచ్చు. ఇది ఒక మంచి ఇందులో సంచలనం కన్నా మంచి సమానత్వంగా ఎదిగే అందరూ ఎదగడానికి అభివృద్ధికి దోహదపడే విషయంగా మనం భావించొచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయి తీరుతుందని నమ్ముదాం. అలాగే అందరికీ అన్ని కులాల వారికి ఇప్పుడు ప్రత్యేకించి మనం అణగారిన కులాలన్న వాడక్కర్లేదు. చాలా స్వాతంత్ర్యం వచ్చి చాలా ఏళ్ల తర్వాత అందరూ అభివృద్ధి పదంలో ఉన్నారు. ఎక్కడో కొంతమంది పవర్టీ లైన్ కింద ఉండొచ్చు. అది కులాలే కాదు, అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉంటారు. అన్ని కులాల ధనవంతులు ఉంటారు కాబట్టి కుల గణన సహేతుకంగా జరిగి తీరుతుంది. జనాభా లెక్కలు ఎలాగో తీరుతుంది కాబట్టి ప్రతి మూల మూలకి వాడవాళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని కలిసి ఈ తీసుకుంటారు కాబట్టి గణాంకాలు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిద్దాం. ఈ అశ్విన్ వైష్ణవ్ గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం అనుకోవచ్చు. అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ దేంట్లో వాళ్ళంతా సక్సెస్ అవ్వాలి. తద్వారా అన్ని కులాల వారు ముందుకు వెళ్ళాలి. అభివృద్ధి పథంలో సాగాలని ఆశిద్దాం. నమస్తే.